ఇచ్చినప్పుడు కూడా చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారికి కూడా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి స్వయంగా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మెట్రో ఫేజ్ 1 కూడా గతంలోనే భారత ప్రభుత్వము 1250 కోట్లు మెట్రో ఫేజ్ 1కి ఇవ్వడం జరిగింది. చివరకు మెట్రో ఫేజ్ 1 పూర్తయిన తర్వాత నరేంద్ర మోడీ గారు స్వయంగా హైదరాబాద్కు వచ్చి మెట్రో ఫేజ్ 1 ప్రారంభించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా అనేక మెట్రోలకు సెకండ్ ఫేజ్కు థర్డ్ ఫేజ్కు ఏ రకంగానైతే కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందో హైదరాబాద్ కూడా అదేవిధంగా మరి టెక్నికల్గా కానీ ఫైనాన్షియల్గా కానీ మరి చర్చించి రాష్ట్ర ప్రభుత్వాన్ని సహకరిస్తే తప్ప ఇది తెలంగాణ కాబట్టి కిషన్ రెడ్డి గారు వద్దన్నారు కాబట్టి ప్రాజెక్టులు ఎక్కడ ఆగవు. ఇంత అనాలోచితంగా దుందుడుకు విధానంతో ముఖ్యమంత్రి మాట్లాడము ఏమాత్రం సమంజసం కాదు. తెలంగాణ అభివృద్ధి పట్ల మాకు చిత్తశుద్ధి ఉంది. మాకు ఎవరి సర్టిఫికెటు అవసరం లేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. నాకు కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ మోడీ గారికి కానీ రేవంత్ రెడ్డి సర్టిఫికెటో కాంగ్రెస్ సర్టిఫికెటో మాకు అవసరం లేదు. మేము రేవంత్ రెడ్డికి జవాబుదారీ కాదు, నేను తెలంగాణ ప్రజలకు జవాబుదారీ, తెలంగాణ అభివృద్ధికి జవాబుదారీ. ఆ రకంగా మోడీ గారు నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి కోసం గత 12 సంవత్సరాలుగా పనిచేశాము, ఇప్పుడు కూడా పనిచేస్తాము. తెలంగాణలో ఏదైతే హామీలు ఇచ్చామో హామీలన్నిటిని కూడా తూచా తప్పకుండా మేము అమలు చేస్తూ ఉన్నాము. అది జాతీయ రహదారుల అభివృద్ధి కావచ్చు, రైల్వేల అభివృద్ధి కావచ్చు, లేక ఇతర అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వము ముందుకు తీసుకెళ్తా ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు ముఖ్యమంత్రి గారు నేనేదో మంత్రులను కలిసి నిధులు రాకుండా వాళ్ళకు ఒప్పించాననే విషయం చెప్పడం జరిగింది. ఆయన కొన్ని డేట్లు కూడా చెప్పారు. నేను చాలా స్పష్టంగా కలెక్టర్ గారిని అనేక సార్లు కలిశాను. కలిసిన ప్రతిసారి సోషల్ మీడియాలో పెట్టాను. సోషల్ మీడియాలో 2 డేట్లు తీసుకున్న నా సోషల్ మీడియా డేట్లు నాకే చెప్తున్నాయి. ఈరోజు ఒకటే మనం చేస్తూ ఉన్నాను, కేంద్ర ప్రభుత్వము మరి అనేక రకాలుగా తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉన్నాము. తెలంగాణ బిడ్డగా ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం నిరంతరం పోరాటం చేసినటువంటి వ్యక్తిగా చివరకు ఢిల్లీకి వచ్చి 2 సార్లు ధర్నాలు నిర్వహించి ఏపీ భవన్లో లోక్సభకు రాజ్యసభకు మధ్యలో బిల్లు పాస్ కావాలని అమరణ నిరాదీక్ష చేసి బిల్లు పాస్ అయిన తర్వాతనే ఏపీ భవన్లో ఆ రోజు అమరణ నిరాహార దీక్ష విరమించిన విషయాన్ని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. తెలంగాణ అభివృద్ధి పట్లనో హైదరాబాద్ అభివృద్ధి పట్లనో మాకెవరు పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరి సర్టిఫికెట్ మాకు అవసరం లేదు. అది కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ కావచ్చు, లేక సుమారు 1,75,000 కోట్ల రూపాయలతోటి తెలంగాణలో జాతీయ రహదారుల అభివృద్ధి కావచ్చు, లేక 42 రైల్వే స్టేషన్లు ఏకకాలంలో ఈరోజు తెలంగాణలో మోడీ గారి ప్రభుత్వం అమలు చేస్తాము. హైదరాబాద్లో కూడా సికింద్రాబాద్ కానీ నాంపల్లి కానీ చెర్లపల్లి కానీ ఇనిషియేటివ్ తీసుకొని ల్యాండ్ ఎక్విజిషన్ విషయంలో ఆ రోజు కేసీఆర్కు ఈరోజు రేవంత్ రెడ్డికి ఉత్తరాలు రాసి మరి సహకరించాలని కోరిన విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం.